హాయ్ ఈ వీడియోలో మనం జేఎన్టీయు అనంతపూర్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ R23 వాళ్ళకి హౌ టు పాస్ యూనిట్ 3, 4, 5 అనేది వీడియోలో చెప్తానండి. ఆల్రెడీ సెకండ్ యూనిట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ప్రాబబిలిటీ, అండ్ దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. మరి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఏమేమి ఉన్నాయి? యూనిట్ 3 వచ్చేసి నాకు ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, రైట్? మరి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో నేను ఎలాంటి క్వశ్చన్ చదివితే డైరెక్ట్ పాస్ అవుతాను? ఇది థర్డ్ యూనిట్ అంటే మనకి ఎక్కడ వస్తుందండి? ఇందాక నేను క్వశ్చన్ నెంబర్ ఆ వీడియోలో నేను 2, 3 అని రాసినట్టున్నానండి. సెకండ్ది 4, 5 అండి. అది ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ యూనిట్ అంటే 2, 3, 4, 5, 6, 7లో వస్తుంది, రైట్? ఈ 6, 7లో A-B బిట్స్ ఉంటాయి బెటా. ఓకే, A-B బిట్స్. అండ్ ఇక్కడ ఏం చదవాలనేది నేను క్లియర్గా చెప్తాను. మీ సిలబస్ వచ్చేసరికి నార్మల్ ప్రాపర్టీస్, బైనామియల్, నార్మల్, ఓకే, పాయిజన్. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి నేను ఆల్రెడీ చెప్పాను, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయితే మనం ఏం చేస్తామో, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక దాన్ని బట్టి మరి బైనామియల్, పాయిజన్ లేదా నార్మల్ అనేది డిసైడ్ చేస్తాము. మన వీడియోలు చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటిది అని అంటే షూర్ 100% క్వశ్చన్ ఏంటి అని అంటే ఇది ఒకటి బైనామియల్ మీద వస్తుంది అండ్ ఇంకొకటి పాయిజన్ మీద వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మరి ఎలా మేడం ఇందులో కూడా నేను ఎలా చేయాలి అని అంటే నేను చెప్తాను చూడండి. బైనామియల్ మీద మన ప్లేలిస్ట్లో జస్ట్ సెకండ్ నేను మీకు చెప్తున్నాను చూడండి, చాలా ఉన్నాయి. మరి ఎలా చదవాలి మేడం బైనామియల్ అంటే? ఫస్ట్ బైనామియల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చెప్పాను. తర్వాత ఏ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు బైనామియల్ చేస్తామని చెప్పాను. అండ్ దాంతోపాటు బైనామియల్లో మీన్ ఇచ్చినప్పుడు ఆర్ వేరియన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము? మీన్ ఇస్ సంథింగ్ అండ్ ఫైండ్ ద వేరియన్స్ ఆర్ మీన్ వేరియన్స్ ఇస్ సంథింగ్, ఫైండ్ ద డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతారు. ఓకే, మరి పాయిజన్కి బైనామియల్కి ఒక రిలేషన్ ఉంది, వేరియన్స్కి మీన్కి, దాన్ని డిరైవ్ చేయమంటారు. అండ్ మీన్ ఆఫ్ ద బైనామియల్, డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ కూడా అడుగుతారు, డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ అని కూడా అడుగుతారు. వీటి మీద మరి టేబుల్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, వర్డ్లో ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, మరి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి నేను షార్ట్ వీడియో చెప్పాను. నేను ఏవైతే చెప్పానో బైనామియల్, పాయిజన్లో అవే క్వశ్చన్స్ వస్తాయి, అవి ప్రిపేర్ అవ్వండి. మరి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అని అంటే మరి మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ని మనం ఎలా చూడాలి? మీన్ వేరియన్స్ ఇవ్వకుండా కర్వ్ ఇచ్చినప్పుడు ఎలా చూడాలి? అండర్ కర్వ్లో టేబుల్ని ఎప్పుడు స్ట్రేట్గా చూస్తాం, ఎప్పుడు రివర్స్లో చూస్తాం. ఇది ఎప్పుడంటే నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది. టేబుల్ని రివర్స్లో కూడా చూస్తామండి. అది ఎప్పుడు అనేది మీరు అండర్ కర్వ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేసుకోండి. పర్సంటేజ్లో ఉంటే ఏంటి, మీన్ వేరియన్స్ ఇస్తే ఏంటిది, లేదా కర్వ్ ఇస్తే ఏం చేయాలి అనేది. వాటి మీద షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. మేడం నేను బైనామియల్, నార్మల్ నేర్చుకుంటే సరిపోతుందా, పాయిజన్ వదిలేయొచ్చా అని అంటే మీకు ఈ బైనామియల్ బదులు పాయిజన్ కూడా యాడ్ చేయొచ్చు నార్మల్కి తోడు. కాబట్టి 3 నేర్చుకోండి. ఓకే, టైం లేని వాళ్ళు ఏవైనా 2 నేర్చుకోండి. నాకు తెలిసి వెరీ ఈజీ. 3 మొత్తం మీరు తిప్పి కొడితే ఒక 18 వీడియోస్ ఉంటాయి అనుకుంటా అండి, ఆర్ 20. అవి చూసుకోండి. షూర్ 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా రిమైనింగ్ ఎక్కడి నుంచి వస్తాయి మేడం అని అంటే ఇది అప్రాక్సిమేషన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నేను ఇది ప్రాబ్లం చెప్పాను, బట్ అందరికి అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు. అప్రాక్సిమేషన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద షూర్ ఒకటి వస్తుంది. అండ్ చెబిషియస్ ఇన్ఈక్వాలిటీ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ ఇవి రాలేదు అని అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ విత్
చెబిష్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆర్ చెబిష్యూస్ థీరం అని చెప్పాను. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ అవ్వండి. ఈ యూనిట్ ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. అంత టైం లేదన్న వాళ్ళు ఒక పని చేయండి అమ్మ, నార్మల్ బైనామియల్ అయినా చూసుకోండి, టైం ఉంటే పాయిజన్ ఒక్క అలా లుక్ వేసేసేయండి సరిపోతుంది. ఈ రిమైనింగ్ నార్మల్ ప్రాపర్టీస్ జస్ట్ వెరీ సింపుల్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ నేను చెప్పాను, అవి చూసుకోండి. లేదు ఈ ఒక్క టాపిక్ని మిస్ చేస్తా అంటే చేయొచ్చు, బట్ ప్రిపేర్ అయితే మాత్రం ఫుల్కి ఫుల్ వస్తాయి బేట. నెక్స్ట్ అవర్ 4th యూనిట్ చూడండి అమ్మా, ఇది వచ్చేసి మనకి ఇది ఎస్టిమేషన్స్, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్, లార్జ్ శాంపుల్. దిస్ ఈస్ కమ్స్ అండర్ యూనిట్ నెంబర్ 4 అంతే కదండి. మరి ఈ యూనిట్ నెంబర్ 4లో ఏది ప్రిపేర్ అవ్వాలి అని అంటే నేను చెప్తాను, చాలా పెద్ద యూనిట్, బట్ కొన్ని డ్యామ్ షూర్ చెప్తాను. బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవన్నీ చెప్తాను. ఒకవేళ మీరు యూనిట్ 2 చూస్తే నేను క్వశ్చన్ నెంబర్ 2, 3 అని ఇస్తే సారీ అది 4, 5, 6, 7 ఇది వచ్చేసి 8, 9 అండి. క్వశ్చన్ నెంబర్ 8, 9లో ఏబి ఉంటుంది. ఏబి ఇది టోటల్ ఆల్ అబౌట్ ద లార్జ్ శాంపుల్ అండి. ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో మీరు ఒక్కసారి నా ప్లేలిస్ట్ చూస్తే టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అని గ్రీన్ కలర్లో ఇంట్రో ఉంటుంది. అందులో స్మాల్ శాంపుల్ ఉంది, లార్జ్ శాంపుల్ ఉంది. ఓకే, ఆ లార్జ్ శాంపుల్స్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ లార్జ్ శాంపుల్ అని పెట్టినప్పుడు నేను జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్ పెట్టాను కదా. వాటి మీద 100% ఒక క్వశ్చన్ వచ్చేసింది, ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. ఓకే, అండ్ ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్తాను, తర్వాత ఏమేమి ఉన్నాయి చెప్తాను మీకు. ఓకే, తర్వాత ఇది లార్జ్ శాంపుల్ నుంచి. ఓకే, మరి దీంతో పాటు ఇంకా కొన్ని డెఫినేషన్స్ కూడా. వాట్ ఈస్ ద టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, వాట్ ఈస్ ద నల్ హైపోథెసిస్, వాట్ ఈస్ ద టెస్ట్ సిగ్నిఫికెన్స్, ఇవన్నీ డెఫినేషన్స్ చూసుకోండి. ఓకే, ఇది దాని తర్వాత ఎస్టిమేషన్స్లో మనకి ఎర్రర్ ఎస్టిమేషన్స్, పాయింట్ ఎస్టిమేషన్, స్టాటిస్టిక్స్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది. మరి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరికైతే ఉందో దాని మీద ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. అదేంటిది అని అంటే మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము ఎప్పుడు, ఒకటి విత్ రీప్లేస్మెంట్ అండ్ ఇంకొకటి వితౌట్ రీప్లేస్మెంట్. విత్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్లో ఇది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా పక్కా క్వశ్చన్. ఈ రెండు ఒకటే దగ్గర రావచ్చా అంటే రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వండి. అంటే ఒకటే బిట్లో రావచ్చు, ఇవి రెండు చదువుకుంటే సరిపోద్దా అని అంటే అది మీ అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది. తర్వాత యాక్సెప్టెన్స్ రీజియన్, నల్, ఆల్టర్నేట్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, స్టాటిస్టిక్స్. ఇక్కడ ఏంటిదంటే మీరు పాయింట్ ఎస్టిమేషన్ మనం ఆల్రెడీ చూసాము. మనం పాయింట్ ఎస్టిమేషన్ నుంచి ఏంటి అని అంటే మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఎస్టిమేట్ చేయొచ్చు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఎంఎల్ఈ ఎలా చేస్తాం, పాయిజన్ ఇచ్చినప్పుడు ఎంఎల్ఈ ఎలా చేస్తాం, మరి బైనామియల్ ఇచ్చినప్పుడు ఎంఎల్ఈ మనకి తెలుసు కదా. ఏం లేదండి, లైక్లీహుడ్ ఫంక్షన్ కనుక్కొని దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాము, దాన్ని డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తాము, ఆ రీజియన్ బట్టి మనం చెప్పేస్తాం. ఓకే, అది పాయింట్ ఎస్టిమేషన్ నుంచి చెక్ చేసుకోండి. అండ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అది అయిపోయింది, రైట్. అండ్ ప్రాపర్టీస్, సింగిల్ ప్రపోజిషన్, మీన్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్. ఓకే, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్లో 1 శాంపుల్ 2 శాంపుల్ ఇచ్చినప్పుడు ఇంకొకటి వచ్చేసి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో, మరి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో మ్యాక్సిమం ఎర్రర్, స్టాండర్డ్ ఎర్రర్ తీసుకుంటాం. మనకి నేను తెలుసు 99% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో 4 లెవెల్స్ ఉంటాయి. అవి ఏంటో చెప్పాను, అవి చెక్ చేసుకోండి, బేసిక్ ప్రాబ్లమ్స్ చూసుకోండి, సరిపోతుంది, ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీరు షార్ట్ ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ కంపల్సరీ మీరు what is the estimate and what is the estimator and what is the likelihood estimator and what is the classifications of MLE estimator ante entidi goodness of fit and MLE estimator ante entidi, likelihood function ante entidi, and what is with replacement, without, what define the sampling distribution అని అడగొచ్చు. అండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ గురించి డిఫరెంట్ క్రైటీరియా ఇచ్చి అడగొచ్చు. స్టాండర్డ్ ఎర్రర్స్. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఎర్రర్, స్టాండర్డ్ ఎర్రర్ అండ్
శాంపుల్ 1 శాంపుల్ 2 శాంపుల్ ఇచ్చినప్పుడు మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఏ విధంగా చేస్తాం అనేది చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే బేటా. బట్ ఈ 2 క్వశ్చన్స్ మాత్రం మీరు అస్సలు వదిలేయొద్దు. MLE మీద కావచ్చు, లైక్లీహుడ్ ఫంక్షన్ ఆర్ పాయింట్ ఎస్టిమేషన్ మీద. దీంతో పాటు వితౌట్ రీప్లేస్మెంట్ అండ్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెంట్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, ఇవన్నీ చెక్ చేసుకోండి, సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. నౌ అవర్ నెక్స్ట్ అండ్ లాస్ట్ యూనిట్, 5th యూనిట్. చూడండి అమ్మా, స్మాల్ శాంపుల్లో మీకు తెలుసు స్మాల్ శాంపుల్ ఎప్పుడు చేస్తాం, లార్జ్ శాంపుల్ లెస్ దెన్ 30 ఉన్నప్పుడు ఎలా చేస్తామో చెప్పాను ఆల్రెడీ. చూడకపోతే చూడండి. స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్, ఈ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ నుంచి చాలా చాలా క్లియర్గా నేను చెప్పాను. కంపల్సరీ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ JNTU అనంతపూర్ వాళ్ళకు వస్తుంది. ఇందులో కూడా మనకి ఫర్ సింగిల్ మీన్ 2 మీన్స్ పేర్డ్ టెస్ట్ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్మాల్ శాంపుల్లో మనం టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్ గురించి చెక్ చేసుకోండి, అదొక క్వశ్చన్. అండ్ దాంతో పాటు ఎఫ్ టెస్ట్, chi-square టెస్ట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ వేరియన్స్, ఎఫ్ టెస్ట్, chi-square టెస్ట్, గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఓకే, మనకి ఎఫ్ టెస్ట్ chi-square నుంచి ఒక క్వశ్చన్ 100% వస్తుంది. అండ్ ఇది గుడ్నెస్ ఆఫ్ ఫిట్ చెక్ చేసుకోండి. లేదు ఈ 3 కలిపి ఇక్కడ రావచ్చు, దీన్ని ఇంకొకటి డబుల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ ఏ ఒకటి వదిలేయొద్దు. మీరు మొత్తం చదవాలా అని కమెంట్ చేసేవాళ్ళు, మీకు ఈజీ అనుకుంటే ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో అన్ని మనం ఇంటర్ వరకు నేర్చుకున్నటువంటి మీన్ ఏంటిది, డెన్సిటీ ఏంటిది, అండ్ మెజర్ ఆఫ్ దిస్ స్క్యూనెస్ మీద ఉన్నాయి కొన్ని, కోరిలేషన్, కోఎఫిషియెంట్స్, ర్యాంక్ కోరిలేషన్, రిగ్రెషన్. ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి అండ్ ఇంకొకటి చెప్తాను. ఫస్ట్ యూనిట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఏం చేయండి, నేను ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్ చూసుకున్న తర్వాత యూనిట్ 1కి రండి. ఇప్పుడు యూనిట్ 1 లాస్ట్లో మీరు ఏం చేస్తారు అని అంటే, యూనిట్ 1 వచ్చేసరికి మనకి కోరిలేషన్, కోఎఫిషియంట్, ర్యాంక్ కోరిలేషన్, రిగ్రెషన్, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, ఆల్ బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా. క్వశ్చన్ నెంబర్ 2, 3లో వస్తాయి. మీరు బేసిక్ డెఫినేషన్స్ అన్నీ నేర్చుకోండి, అందులో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఎక్కడి వరకు అది, శాంపుల్ కలెక్షన్ ఆఫ్ డేటా, సెకండరీ డేటా, సెంట్రల్ టెండెన్సీ వరకు. ఓకే, స్క్యూనెస్, ఓకే, అక్కడి వరకు ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ కంపల్సరీ కోరిలేషన్, కోఎఫిషియెంట్స్ గురించి వస్తుంది. మరి ఈ కోరిలేషన్, కోఎఫిషియెంట్ రావచ్చు, లేదు ర్యాంక్ కోరిలేషన్ కనుక్కో దాని మీద కూడా రావచ్చు. ఇక్కడ మనకి కర్ల్ పియర్సన్ అజ్యూమ్డ్ మీన్ ఇస్తే ఏంటిది, యాక్చువల్ మీన్ ఇస్తే ఏంటిది, స్కేటర్ డయాగ్రామ్ నుంచి కూడా చూసాము ర్యాంక్ కోరిలేషన్. అండ్ ఇంకొకటి డామ్ షూర్ క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్, లీస్ట్ స్క్వేర్స్, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ యూజ్ చేసి మనం రిగ్రెషన్ లైన్స్ ఎలా, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్లో మనకి 5 మెథడ్స్ ఉన్నాయనండి. ఒకటి ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లైన్, అండ్ పరాబోలా, ఎక్స్పోనెన్షియల్ అండ్ పవర్. ఓకే, దీనిది ఒకటి చెక్ చేసుకోండి. మేడం మేము అన్ని డెఫినేషన్స్ అవి ఏం వద్దు అంటే, కోరిలేషన్, కోఎఫిషియంట్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ విత్ ర్యాంక్ కోరిలేషన్ అండ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్స్ చూస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద యూనిట్ 1. ఓకే, అర్థమైంది కదండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మీ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. బట్ చూసిన ప్రతి ఒక్కరికి వీడియోకి లైక్ ఇవ్వండి, అప్పుడే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఎగ్జామ్ రాసినాక పేపర్ని సెండ్ చేయండి.